So hi students, welcome to Karthikeyan Academy. So మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా కొన్ని ఇండెక్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇండెక్సెస్. సో ఈ వీడియోలో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ ఇండెక్స్ 2023 గురించి తెలియజేసుకుంటూ భారతదేశము ఈ సిపిఐ ఇండెక్స్లో ఏ స్థానంలో ఉంది, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మన వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో దిస్ ఈజ్ అవర్ డైరెక్టర్ రాజ్ ఫ్రమ్ కార్తికేస్ అకాడమీ. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇండియా ర్యాంకు 93 మీకు ఆల్రెడీ డిస్ప్లేలో కనిపిస్తుంది. అయితే ఈ 93ని డిజైన్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అంటే ఏ సంస్థ ఈ ర్యాంక్ని ఇస్తుంది, మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. రైట్. సో బిఫోర్ గోయింగ్ టు గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద పర్సెప్షన్ ఇండెక్స్, కార్తికేస్ అకాడమీ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ డిజైన్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మీకు కార్తికేస్ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు టెస్ట్ అంతా కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మోడ్లో ఈ టెస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు గ్రూప్ 2 సాధించాలంటే టెస్ట్ సిరీస్ మీద కంప్లీట్గా మీరు ఎక్కువ టెస్టులు రాయాలండి. మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తూ ఉంటే మీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 150కి మోర్ దాన్ 80+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ క్రాక్ చేసేస్తారనమాట. అండ్ కార్తికేస్ అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా అప్లోడ్ చేసాం, మీరు హ్యాపీగా వాటిని చదువుకోవచ్చు. నో నీడ్ టు బై ఎనీ మెటీరియల్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ టెస్ట్లు కూడా మీరు కన్వీనియంట్ టైంలో మీరు రాసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు కాస్త మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రెడీ అయ్యారనుకుంటారో ఆ టైంని సెట్ చేసుకొని మీరు ఈ టెస్ట్లు రాసుకోవచ్చు అండి. ఈ టెస్ట్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియము. సో ఫైనల్గా కార్తికేస్ అకాడమీ ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 1500 స్టార్టింగ్లో ఉండేదండి, తర్వాత 999 చేసాము. ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ ప్రైస్ని మేము డ్రాస్టిక్గా తగ్గించాము. సో ఆఫర్ ప్రైజు కేవలం 499 మాత్రమే. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఈ 4 నెంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. కమింగ్ టు ద వీడియో. సో అవినీతి అవగాహన సూచిక 2023 అండి. ఏ దేశంలోనైనా సరే అవినీతి కరప్షన్ లెవెల్స్ కనుక పెరుగుతున్నట్లయితే అభివృద్ధి అనేది వెనకబడిపోతూ ఉంటుంది. సో ఏ రంగంలోనైనా సరే అవినీతి అనేది అంటే కరప్షన్స్ అనేది ఉండకూడదు. మరి ఈ ఇండెక్సెస్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క స్కోర్ లెవెల్స్ ఉంటాయండి. అండ్ ఈ ఇండెక్స్ని తయారు చేసిన సంస్థ, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ అండి, దిస్ ఈజ్ ఏ ఇండెక్స్ సూచిక పబ్లిష్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక గ్లోబల్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక యాన్యువల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇటీవల ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తయారు చేసినటువంటి ఈ ఇండెక్స్లో భారతదేశము 93 ర్యాంక్ సాధించిందనమాట. అంటే దాదాపుగా 180 కంట్రీస్ని వాళ్ళు సర్వే చేశారు. దాంట్లో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది 2023లో ఇండియా ర్యాంక్ 93కి రావడం జరిగిందండి. నా కమింగ్ టు ద స్కోర్ చూస్తే వీళ్ళ యొక్క స్కోర్ జనరల్గా ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్లో 0 నుంచి 100 పాయింట్స్ మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే ఎక్కువగా 100 పాయింట్స్కి వస్తారో వాళ్ళు క్లీన్ స్టేట్ అనమాట, అంటే కరప్షన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, ఉల్టా ఉంటాయి. 0 ఉంటే బెస్ట్ స్టేట్ అని, దాంట్లో కరప్షన్స్ ఉండదని అనుకుంటాం. కానీ ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తయారు చేసిన ఈ ఇండెక్స్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. 0 లెవెల్లో ఉంటే హైలీ కరప్టెడ్ స్టేట్స్ అనమాట, 100%కి వచ్చేస్తే లీస్ట్ కరప్టెడ్ స్టేట్స్. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తయారు చేసినటువంటి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ తయారు చేసిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూద్దామండి. ఇండియా ర్యాంకు 93 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ సర్వే చేశారు. అండ్ ఈ యాన్యువల్ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసేటువంటి సంస్థ పేరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. అండ్ స్కోర్ లెవెల్ ఎప్పుడు కూడా 0 to 100 మధ్యలో ఉంటాయి. చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇండెక్స్ కనిపిస్తుంది చూడండి. స్కేల్ వచ్చేసి ద ఇండెక్స్ స్కోర్స్ కంట్రీస్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0 to 100 వేర్ ఏ హైయెస్ట్ స్కోర్ ఇండికేట్స్ ద లో కరప్షన్ లెవెల్స్ అండ్ ద క్లీనర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. అంటే 0 to 100 వరకు తీసుకుంటున్నారు, బట్ 0 to 100 యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో 0 అయితే హైలీ కరప్టెడ్ స్టేట్గా మనకు మెన్షన్ చేశారు. 0 ఈజ్ ఏ హైలీ కరప్టెడ్ స్టేట్ అండ్ 100 ఈజ్ ఏ వెరీ క్లీన్ స్టేట్. మరి ఈ యొక్క స్కోర్లో హైయెస్ట్ సంపాదించి ప్రపంచంలోనే క్లీనెస్ట్ స్టేట్గా పేరు పొందినటువంటి దేశము డెన్మార్క్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్ ఇన్ సిపిఐ ఇండెక్స్ ఈజ్ డెన్మార్క్. దాని తర్వాత సెకండ్ కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్. లాస్ట్ పొజిషన్ వచ్చి సొమాలియా ఈజ్ ద లాస్ట్ పొజిషన్ అండి. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 93. మీకు పక్కన స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈ బాక్సెస్లో మీరు చూసినట్లయితే సో టాప్ కంట్రీస్ అండ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్ కంట్రీస్ కూడా మెన్షన్ చేస్తున్నాం.
ఇప్పుడు కంట్రీ ఇక్కడ 2023లో ఇచ్చినటువంటి ర్యాంక్ చూస్తున్నామండి, 2022లో ఇచ్చిన ర్యాంక్ కూడా మనం కంపేర్ చేసుకుంటే భారతదేశం 2022తో పోలిస్తే 2023కి ఈ సిపి ఇండెక్స్లో ముందుకు వెళ్ళిందా వెనకబడిందా అనే క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యూపీఎస్సీ వాళ్ళు ఈ కోణంలో చదవాల్సి ఉంటుంది. గ్రూప్స్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ర్యాంక్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. నా ఫస్ట్ డెన్మార్క్ చూస్తే ఫస్ట్ పొజిషన్లో ఉంది. 2022-23లో కూడా స్కోర్ చూస్తే 90 స్కోర్ ఉందండి. యాజ్ ఐ టోల్డ్ 0 to 100 ఉన్న దాంట్లో దగ్గరికి 100 ఎవరైతే దగ్గరికి వస్తారో వాళ్ళు బెస్ట్ క్లీన్ సిటీగా మాట్లాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ ఫిన్లాండ్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ న్యూజిలాండ్ వచ్చేసి 2020లో సెకండ్ పొజిషన్ ఉంది, ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. నా ఇండియా, చైనా, పాకిస్తాన్ తీసుకుంటే మనకి ఎస్పెషల్లీ ఇండియా మీద క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఇక్కడే ఫోకస్ చేద్దామండి. 2022లో ఇండియా ర్యాంకు 85 అండి. 85 అంటే దాదాపుగా ఇక్కడ ఉంది 85. నౌ 2023లో ఇండియా ర్యాంకు 93. సో 93 అంటే దగ్గరికి వెళ్ళింది. సో కాబట్టి 2022తో పోల్చినట్లయితే 2023లో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2020లో భారతదేశం కాస్త మంచిగానే ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో 2022లో ర్యాంక్ వచ్చేసి 85, 2023లో ర్యాంక్ వచ్చేసి 93. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు పర్సెప్షన్ ఇండెక్స్ మీద డెఫినెట్గా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ మీద ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మీరు నోట్స్ తయారు చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. సో మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా చక్కగా రన్ అవుతుందండి. సో మీరు మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ కరెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్, ఆల్ ద బెస్ట్.